నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, లోహితా రైస్. కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కార్యక్రమానికి స్వాగతం. కృష్ణవంశీ సిరివెన్నెల గార్ల అనుబంధం ఎంత గొప్పది, ఎంత సుదీర్ఘమైనదంటే ఎన్ని విషయాలను వారు మనతో పంచుకున్నా ఇంకా ఏవో మిగిలే ఉంటాయి అనిపిస్తుంది. వాటిని తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ సాంగ్స్ అంటే చూడడానికి ఒక క్లబ్ సాంగ్, ఒక పబ్లో ఒక అమ్మాయి చేసే డాన్స్, అందులో ఒక జీవిత సత్యం. ఎట్లా సార్ ముసుగు వెయ్యద్దు మనసు మీద అంటే ఆ పాటకి ఆ సాహిత్యం రాయాలని ఆయనకి అనిపించడం సహజమే. శాస్త్రి గారు ఎప్పుడు అలా ఏదో ఒకటి చెప్పేద్దామని ట్రై చేస్తుంటాం ఛాన్స్ దొరికినప్పుడల్లా. అందులో మీరు ప్రసాదంలా భావించి తీసుకెళ్లి మీలాంటి వాళ్ళు ఉంటే ఇంకా చెప్తారు, ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు, ఎలా అది జనాలకి కనెక్ట్ అవుతారని ఎలా మీరు ఊహించారు? అసలు జనాలు కనెక్ట్ అవ్వడం అంటే నేను ఎలా చూస్తానంటే అండి, నేను ఆడియన్స్ సపరేట్ కాదు, నేనే ఆడియన్స్. ఆడియన్స్ అంటూ సపరేట్గా ఎవరు లేరు. మనము మనలాంటి వాళ్ళు ఆడియన్స్. మిమ్మల్ని అక్కడ ఒక్కసారి ఆపుతా. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ నేను ఏం చేయబోతున్నాను తెలుసా? కట్ చేస్తే శాస్త్రి గారు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇదే ఒక క్వశ్చన్ అడిగితే, ప్రేక్షకుడు నేనే ఒకటే కాదు కదా, నాకు నచ్చితే ఆయన నచ్చినట్టు అని ఆ షార్ట్ వేస్తాను. ఎందుకంటే మీ ఇద్దరు ఎంత సిమిలారిటీస్ ఉన్నాయా అని. సో ఆడియన్స్ అనేది సపరేట్ అని ఎప్పుడు అనుకోలేదండి. ఫస్ట్ సెకండ్, మనం ఒక ఐడియా అనుకున్నప్పుడు మనమైతే ఏం వింటాం, మనమైతే ఏం చెప్తాం, మనమైతే ఏం చూస్తాం, దాని మీద డిజైన్ అవుతూ ఉంటుంది అంతా. సో ఖడ్గం ఒక హార్డ్ ఎమోషన్ ఆర్ సోకాల్డ్ ఫార్ములా ఎమోషన్. సాంగ్స్, ఫైట్స్, కామెడీ ఇలాంటివి ఉండే ఒక ఫార్ములాలో నేషనాలిటీ, బిలాంగింగ్నెస్ ఆర్ పేట్రియాటిజం, అవర్ థింగ్, మన కల్చరు ఇన్ ద కాంటెంపరీ షేప్, ఇన్ ద కాంటెంపరీ కలర్, వీటిల్లో ర్యాపప్ చేసిన ఒక ప్యాకేజ్ అది ఖడ్గం. సో ఫార్ములిక్ వేలో తీయాలి. ఫార్ములిక్ వేలో ప్లస్ ఈ కాంటెంపరీ సినిమా హైదరాబాద్లో ఉండే నోన్ ఎలిమెంట్స్ అండి, పబ్స్ వస్తున్నాయి అప్పుడే కొత్తగా. సో ఐ యూస్ టు బి రెగ్యులర్ విజిటర్ టు పబ్స్. నాగార్జున గారి టచ్ అని ఉండేది, దానికి ఎక్కువ వెళ్తూ ఉండేవాడు ఫ్రెండ్స్ తోటి, రమ్యతోటి. జనరల్గా నేను ఒక 10:30, 11కి వెళ్తూ ఉంటాను. 9కి చాలా సాబర్గా, చాలా మర్యాదగా, చాలా డీసెంట్గా స్టార్ట్ అవుతుంది. 11కి కొంచెం నాయిస్ పెరుగుతూ ఉంటుంది. 12, 1 కొంచెం కేరింతలు మొదలయ్యి కరెక్ట్గా 2 o'clock వరకు ఉండేది పబ్. అప్పుడు ఒక 1:15, 1:30 నుంచి లోకల్ సాంగ్ స్టార్ట్ చేసేవారు. అది యాక్చువల్లీ మేము తోసేవాళ్ళం డీజే దగ్గరికి వెళ్ళి, మన పాటలు మన పాటలు అన్నప్పుడు వరకు కొంచెం ఇంగ్లీష్ మ్యూజిక్. ఆ టైంకి వచ్చాడు ఒక హైలో ఉంటారు. ఇంకా ఆ డీసెన్సీ, ఆ సివిలైజ్డ్ బిహేవియర్ మొత్తం పోతుంది. అసలు ఇంకో కూతు స్టార్ట్ అవుతుంది అక్కడ. ఇది రెగ్యులర్ సైట్. సో గురువు గారి దగ్గర డిస్కస్ చేసిన పబ్స్ ఎలా ఉంటాయి, ఆయన ఎలా ఉంటారా అన్న, ఇలా స్టార్ట్ అవుతుంది గురూజీ, ఈ టైంకి వచ్చేటప్పుడు ఎలా ఉంటారు, ఈ టైంకి వచ్చేటప్పుడు ఎలా ఉంటారు, ఈ అయిన తర్వాత ఇక్కడ నుంచి కోతులు సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇందులో పడిపోయేవాళ్ళు పడిపోతుంటారు, తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు, గుద్దుతూ ఉంటారు. అసలు ఎక్కడ లేని మర్యాద వచ్చేస్తుంటుంది. ఎక్కడ లేని ఆయన రోజు పబ్కి తీసుకెళ్ళా. ఓకే, సేమ్ పబ్కి తీసుకెళ్ళి నైట్ 2 వరకు కూర్చున్నాం ఇద్దరం. ఆయన చూశారు మొత్తం. సరే ఇక ఆయన కామెంట్లు ఆయన ఉంటాయి. అయిపోయిన తర్వాత వచ్చాం. వచ్చిన తర్వాత కూర్చున్నాం. సరే నేను నెక్స్ట్ డే షూట్ ఉందా, అట్లకి వెళ్ళిపోతూ ఉంటాను. ఇది ఇలాంటిది ఏదో రావాలి ఇక్కడ అంటే, ఒక ఫుల్ హై స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఇంతవరకు తొడుక్కున్న ఏ ముసుగులు ఏవైతే ఉన్నాయో, మాస్కులు ఏవైతే ఉన్నాయో, ఇంతదిగా ఈ మాటలే చెప్పలేదు కానీ తెచ్చిపెట్టుకున్నాయన్నీ పోతున్నాయి. ఒరిజినాలిటీ బయటపడుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. అక్కడ యూనివర్సాలిటీ వచ్చేస్తుంది అందరికీ, తరతం భేదం లేదు.
రకరకాలుగా అదొక గొప్ప స్టేట్ గురించి. ఆ స్టేట్ మీద సాంగ్ కావాలి అని దాని డిస్కషన్. సో పబ్లో 150కి ఉండే స్టేట్ మీద. సో అది అసలు చాలా దానకర్ణులు అయిపోతారు ఆ టైంలో, వాగ్దానకర్ణులు అయిపోతారు కదా. డెసిషన్స్ వివసంగా ఉంటాయి. సో ఇలా ఈ స్టేట్ గురించి అంటే ఒక ఒరిజినల్ స్టేట్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ తెచ్చిపెట్టుకునే కాకుండా ఆ రంగులు అవి తీసేసిన తర్వాత ఉండేది ఆ స్టేట్ మీద పాట, దాని మీద వెళ్దాం దీనికి. సో దేవి ట్యూన్ ఇచ్చాడు, అది గురువు గారికి ఇచ్చిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత ఎప్పుడో పొద్దున్న ఆ షూట్కి వెళ్తున్నా 6:15కో అంతకో ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అబ్బాయి అసలు అర్థమైంది ఏంటి గురించి లైన్ అంటే ముసుగు వేయద్దు మనసు మీద అంట. సూపర్ గురించి వెళ్ళిపోదాం. కాదురా పబ్ సాంగ్ మరి ఓకేనా చూసుకోండి మన తర్వాత నన్ను అనొద్దాను. సమస్య లేదు, ఎవడాడు మనల్ని అడిగేది, ఇదే పబ్ సాంగ్ ఓకే డన్ అంటే సాయంత్రానికి ఒక 2-3 అవర్స్ తర్వాత అయిపోయింది. ఇది చూడండి, ఇందులో ముసుగు వేయొద్దు మనసు మీద, వలలు వేయొద్దు వయసు మీద, వయసుని మనసుని కలిపారు చూడండి. అదే అది సపరేట్ కాక ఎగరనివ్వాలి కుర్రాల రెక్కల్ని తుఫాను వేగాలతో అని ఆయన అంటాడు చూడండి. ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా అని. నేను ఆనందపడుతున్నా నీకేంట్రా బాధ, అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా? నిజమే కదా. ఈ కుర్రోళ్ళ స్టాండర్డ్స్కి వెళ్ళి రాయటం అండి. అవును, అంతే కదా. వాళ్ళకి అర్థమయ్యేలాగా పబ్ సాంగ్లో ఫిలాసఫీ అంటే ఫిలాసఫీ సపరేట్ కాదు, మన లైఫ్ స్టైలే ఫిలాసఫీ. అదే కదా, ఇప్పుడు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడితే ఫిలాసఫీ అవుతుంది, లేకపోతే లైఫ్ స్టైల్ అవుతుంది. దాన్ని ఆ స్టేట్, ఆ ఎక్స్టటిక్ స్టేట్లోకి తీసుకెళ్ళి ఒక అమ్మాయితోటి చెప్పించడం. ఒక్క లైన్ కూడా పక్కెళ్ళలేదు చూడండి. సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని, పబ్బు కూడా తెల్లారుతుంది యాక్చువల్గా. చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని, పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని, దేవుడైనా చెప్పగలడా సమస్యలు అనేవి రావని. ఇంత రౌండప్ ఇంపాసిబుల్ అండి అసలు. నాకు బాగా నచ్చింది, కొంతకాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళగా, కోటలైనా కొంపలైనా ఏవి స్థిరాస్తి కాదురా. దీనికోసం చచ్చిపోతున్నారు జనం. సూపర్బ్ అండి. నీవెవరో నేనెవరో ఈ క్షణాన్ని కలిసి నడుద్దాం, సావాసం సంతోషం ఇది అందించి అందరిలో నవ్వు నింపుదాం. సూపర్బ్ అండి. అదొకటి. ఆ టీనేజ్ లో ఉన్నప్పుడు కరెక్షన్స్ ఏం పడలా దీనికి. వన్స్ ఆ ఫ్లో వెళ్ళిపోయిన తర్వాత దీనికి ఇంకా వెనకాల ఇంకొక 15 ఉంటాయి. ఆ పుస్తకాలు మీకు తెలుసు కదా, 6-7 పుస్తకాల్లో రాసేస్తా ఉంటారు. ఇవన్నీ దగ్గర పెట్టుకుని ఇట్లోంచి ఏరి ఒక వెర్షన్ చేసి ఆ వెర్షన్ చూపిస్తే ఈ లైన్కి కనెక్షన్కి లేదురా అని మళ్ళీ ఆ గ్రేడేషన్ ఉండాలి అని, థాట్ గ్రేడేషన్ ఉండాలని మళ్ళీ ఆయన దాన్ని సర్ది అద్భుతమైన కిక్ ఇచ్చిన పాట. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది కదా మనం ఏదో చేసాం అని. ఆ పాటలో అన్ని రకాల కిక్ ఉంది. సిచ్యువేషన్ లో కిక్ ఉంది, ట్యూన్ లో కిక్ ఉంది, సాహిత్య అభిమానులకి కిక్ ఉంది, మీరు తీసిన పిక్చరేషన్ లో కిక్ ఉంది. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద, ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా, అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా, మనసు చెప్పిందే మనకు వేదం కాదని వారే లేరురా, మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఏందిరా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో.
నీకు ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద హే ముసుగు వెయ్యొద్దు వలలు వెయ్యొద్దు ఎగరనివ్వాలి తుఫాను వేగాలతో కొంతకాలం నేలకొచ్చా అతిథులై ఉండి వెళ్ళగా కోటలైనా కొంపలైనా ఏవి స్థిరాస్తి కాదుగా కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటోళ్ళ లేదుగా నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించని ఉన్న కొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించని నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడుపుతాం సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలి తుఫాను వేగాలతో ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పింది మనకు వేదం కాదని వారెళ్ళేరురా మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఏందిరా ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. బట్ ఆన్ ఏ సీరియస్ నోట్, ఎప్పుడైనా గట్టిగా కొట్టుకున్నారా? అంటే బేసికల్గా ఒక మనిషి ఎప్పుడు లేదు. కొట్టుకోవడం అంటే సమోజ్యుల మీద జరుగుతుందండి. ఆయన ముందు మనకేం జరుగుతుంది? ఎవరు మొయ్ తీసుకెళ్ళంటే పట్టుకెళ్ళిపోతాం, లేకపోతే ఏదో ఒకటి పెడతావురా నువ్వు అంటారు. అది మ్యాక్సిమం. ఆయన దగ్గర విపరీతమైన కోపం చూడలేదు. విపరీతమైన కోపం కాదు, మామూలు కోపం కూడా చూడలేదు. చిరాకు ఉండొచ్చు ఒక్కోసారి. ఏం కావాలి నీకైతే అంటే అది కాదు గురుజీ అని ఏదో నసుగుతాం గొడుగుతాం, సరే వదలవు కదా అని అనేది తప్ప సీరియస్ అసలు రాలా. మీకెప్పుడు ఇన్ని సినిమాలు తీసిన సక్సెస్ఫుల్ డైరెక్టర్గా నా మాట ఆయన వినలేదే అనే ఒక అది ఎప్పుడు లేదు కదా. అసలు ఇది మనం ఎందుకు ఆలోచించుకోలేకపోయాం అనేది చాలాసార్లు గిల్ట్ ఆ రకంగా ఉంటుంది. అవును కదా, ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అంతపురం చెప్పినట్టు తిరుపతి, అహోబిలం, శ్రీశైలం, రాయలసీమలో ఉన్నాయి. తెలుసుంటే దీనికి ఒక సీన్ క్రియేట్ చేసిన అనిపిస్తుంది. అదే సో అలాంటివి ఉండదు తప్ప. అయితే ఒకటి సార్, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి కొంతకాలం అనేది కూడా చిన్నదేమో, బహుశా కపుల్ ఆఫ్ డెకేడ్స్ మేబీ, అంటే అది అవ్వలేదండి ఇంకా. అది అవుతుంది, అది అవ్వదు. ప్రయాణం చేశారు అంటే వాళ్ళిద్దరి మధ్య చాలా సిమిలారిటీస్ ఉండాలి, వాళ్ళ మనస్తత్వాల్లో కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్లో కానీ. మీ మధ్య ఉన్న సిమిలారిటీస్ ఏమని మీరు అనుకుంటున్నారు? మీరు చెప్పారు సిమిలారిటీస్ లేవండి. సిమిలారిటీస్ అంటే ఒప్పుకున్నాను. అసలు శిఖరానికి గులకరాయికి అసలు సంబంధం లేదు, రెండు రాళ్ళు అనేది తప్ప. అసలు ఇదేని కాదు, నాకు నచ్చింది, నా అదృష్టం, నేను ఆయనకి నచ్చింది, దగ్గర తీసారు బియాండ్ సినిమా అని తప్ప. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను, చాలా అర్థమైంది జీవితం, ప్రపంచం, మనుషులు, ఎమోషన్స్, సినిమా, బాధ్యత, భారతీయ సంస్కృతి, భారతీయం, ఇలా చాలా అర్థమైనవి, తెలిసినాయి. అర్థమైనవి అనేది కూడా పెద్ద మాట ఏమో, తెలిసినాయి, ఓహో ఇంత ఉందా అని. అందుకనే ఆ ఫ్లో అండి, వానలో తడుస్తున్నట్టు అండి. వాన పడుతుంది, ఎవరిని అడిగి పడతలా. అది దీని కంటిన్యూషన్. అంటే మీరు అసలు మిమ్మల్ని చూస్తుంటే ఎట్లా ఉందంటే, ఎక్కడ ఒక 2 దశాబ్దాలుగా తెలుగు సినిమా అగ్రదర్శకుల్లో మీరు ఒకరు అన్నట్టుగా మాట్లాడట్లేదు. నేను ఇప్పుడే వచ్చాను శాస్త్రి గారి దగ్గర చదువుకుని అన్నట్టుగానే ఉన్నారు. ఎట్లా పాసిబుల్? కాలం తర్వాత అర్థమైంది ఏంటంటే మనదేం లేదు, జరుగుతుంది అంత. ఒక డిజైన్ అక్కడ పనులు జరుగుతున్నాయి, అందులో నేను ఒక పార్ట్. సినిమా అనేది ఒక 200 మంది 300 మంది ఉంటారు. యాక్టర్స్ కావాలి, మ్యూజిక్ డైరెక్టర్స్ కావాలి, గురుజీ కావాలి, కాస్ట్యూమ్స్ కావాలి, మేకప్ కావాలి, లొకేషన్ కావాలి, డబ్బులు కావాలి, భోజనం కావాలి, లైట్లు కావాలి, ఎక్విప్మెంట్.
ఇంత దాంట్లో ఒక పార్ట్ నేను. సో నేను అనేది బహుశా ఇలాంటి రాము గారు, సీతారామ శాస్త్రి గారు, యండమూరి వీరేనాథ్ గారు ఇలాంటి వాళ్ళతోటి తిరగటం వల్ల కొంతగా ఊడిపోయిందేమో. ఫస్ట్లో ఉండేది. సో పెరగకుండా అహంకారం వీళ్ళ వల్ల, అదృష్టవశాత్తు వీళ్ళ వల్ల, వీళ్ళ నీడలో నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, లోహిత రైస్. కో-స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరు తీసిన మరొక మంచి సినిమా శ్రీ ఆంజనేయం. ఆ పాటలు, ఆ సాహిత్యం కూడా చాలా బాగుంటాయి, హృదయానికి హత్తుకునే ఉంటాయి. నాకు పర్సనల్ గా నచ్చిన పాట రామ రామ రఘురామ. నా అద్భుతం మిత్రుడు మళ్ళీ అద్భుతంగా పాడాడు, చాలా అద్భుతంగా పాడాడు. అంటే ఆ సాహిత్యం పెద్ద మాట అవుతుందేమో కానీ బాలు గారిని మరిపించాడు ఆ పాటలో. రికార్డింగ్ అప్పుడే అర్థమైంది. యాక్చువల్గా తనతోటి ట్రాక్ అని తీసాం ఫస్ట్. మనీ ఓకేనారా నాకు తెలియదు. మళ్ళీ అప్పుడు జనరల్గా ఆయాలో అంటాం కానీ థియేటర్లో తను యాక్చువల్గా పాడుతుండే ఎప్పుడు అని. ఊటినే పాడిందాంరా అంటే ఎందుకురా బాలు గారు మళ్ళీ ఇదైపోతుంది వద్దు నా. లేదురా ఒక వర్షన్ తీసేద్దాం, ఈజీ అవుతుంది అని అన్న. ఒక్కొక్క లైన్ పాడుతుంటేనే విన్నప్పుడే లోపల కన్సోల్ రూమ్లో వింటున్నప్పుడు అర్థమైంది. పాట అయిపోగానే అన్నాను, రే ఇంక బాలు గారు గిలిగా మర్చిపో వదిలేసి అద్భుతంగా చాలా బాగా పాడాడు, వచ్చేసేదాన్ని అలాగా. అంటే ఆ మూడు కూడా గాత్రం, సాహిత్యం, సంగీతం అలా అసలు ఆంజనేయ తత్వాన్ని మనిషి తత్వంలోకి మనకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పడం. శాస్త్రి గారికి సంబంధించి మానవత్వం, మనిషితనం అనేది అవ్యాసం. ఎక్కడ మీరు ఏం చెప్పినా దాన్ని తీసుకొచ్చి అక్కడ ఆ తత్వం చెప్తారని నాకు తెలియదు అసలు. ఆ పాట గురించి నేను అన్నది నైట్ సరదాగా అందరితోటి పాడుతూ ఉంటాడు. గుడిలో జరుగుతుంది కాబట్టి రొమాన్స్, లవ్ వైపుకి వెళ్ళకుండా ఏదన్నా సరదా ఉండాలి అని అన్న. సీరియస్ టాపిక్ కాబట్టి బట్ దాంట్లో కూడా తీసుకొచ్చి దాన్ని ఒక ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ సాంగ్ కింద చేశారు. వండర్ఫుల్ కంపోజిషన్ ఆల్సో. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమా, నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమా, నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం, నా చిట్టి జన్మం. అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే, ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం. బతుకంత ఇది తీరే రుణమా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా.
కోతి బొమ్మ ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం అదే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభా దివ్య కాయం ప్రకీర్తి ప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంటే నువ్వుంటే భయమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా అయితే దానికన్నా జీవిత సత్యాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో చెప్పిన పాట మగతిక పరుగులు ఎటికేసి నడవరా నరవరా నలుగురితో కలిసి. అయితే కొన్ని లైన్స్ అద్భుతంగా ఉంటాయండి. దేవుడిని గుండెల్లో ఖైదు చేసి శ్రీరామచంద్రుణ్ణి కోవెల్లో ఖైదు చేసి రాకాసి రావణుణ్ణి గుండెల్లో కొలువు చేసి తల తిక్కల భక్తితో తై తక్కల మనిషి. ఇవాళ జరుగుతున్నది అదే ఇవాళ జరుగుతున్నది అదే సొసైటీలో. అయితే దీనికి సిరివెన్నెల అభిమానులుగా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మొదట ఒక 2 లైన్లు రాశారు. అది యాక్చువల్గా మనుషులకి కరెక్ట్గా ఇవాళ మనుషులకి కరెక్ట్గా సరిపోతుంది. కపికులం కపికులం మనుషుల రూపంలో కలకలం కలకలం మనసుల మౌనంలో అని రాశారంట. నిజమేనా? అవును రాశారు. అది ఆంజనేయ స్వామి మీద సినిమా. ఆంజనేయ స్వామి ఇప్పుడు ఒక నాద రూపంలో ఉన్నారు ఎక్కడో. ఆయనకి బ్రహ్మాండ పురాణం ప్రకారం ఆయనకి 1 సెకను మనకి 3 నెలలు. ఆయన రామనామ ధ్యానంలో ఉన్నారు. రామనామ తరంగాల్లో ఆయన కలిసిపోయి ఉన్నారు. ఆయన్ని 1 సెకను ఒకడు ఆయన లాంటి భక్తితో డిస్టర్బ్ చేశాడు. ఎవడీడు అనుకున్నాడు. ఆ 3 నెలలు ఆడితో గడిపాడు అని వేసిన కథ. ఆంజనేయ స్వామి వచ్చాడు. కోతి లాంటి వాడిని హనుమంతుడిని ఇక్కడ ఒక హనుమంతుని చూశాడు ఆయన. ఆయన రామతత్వం వంట పట్టించుకున్నాడు కాబట్టి రాముడి స్థాయిలో ఉన్నాడు ఆయన. ఈ కోతిని హనుమంతుడిని ఆంజనేయ స్వామిని చేసి వెళ్ళిపోయాడు. ఇది రౌండప్ చేసింది కథ. బట్ సినిమా చేస్తున్నప్పుడే షూట్ మధ్యలోకి వచ్చిన తర్వాత ఇది ఎంత పెద్దది అనేది అర్థమైంది. నాకు ఫస్ట్ తెలియలేదు. దూరిపోయాము. ఆయన మీద కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. వాబుల్ అవుతుంది స్క్రీన్ ప్లే చాలా చోట్ల. బట్ ఏదో ఓకే తోసేసాం ఫైనల్గా. సో ఆంజనేయ స్వామి పాట పాడాలి. ఆయన వీడికి పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వాలి. అది వీడికి ఒక బీజాక్షరాల్లాగా పడిపోవాలి. ఆ నాలెడ్జ్ రావాలి. ఇది అనుకున్న కాన్సెప్ట్. సార్ రాశారు కపుకులం కపుకులం. నేను వద్దాను. ఇది కాదు, ఎందుకు వద్దురా, బాగుంది కదా, అంతకంటే ఏమంటాడు బ్రహ్మాండం థాటు ఏదో కొంచెం వచ్చేసింది ఆయనకి. ఓ జ్యూస్ వస్తుంది కదా, బాగుంది చెప్తున్నాను కదా తీసుకోండి. కాదు, ఆంజనేయ స్వామి ఆయనంతలో ఆయన నేను కపుకులం అనకూడదు, ఇప్పుడు దైవ స్థాయిలో ఉన్నాడు. ఓకే, డైరెక్ట్గా తిట్టనే ఉండే ఆయనకు అర్థమవుతుంది అంటే అప్పుడు ఇది ఇచ్చాడు. మక్క తిక్క. అప్పుడు కన్విన్స్ అయ్యారు. అంటే నాతోటి ఆ వరం ఇచ్చారు నాకు. లేదండి, ఆయన స్వేచ్ఛ ఇచ్చారు ఒక రకంగా. అదొక చాలా మంచి సుగుణం ఉండవు. అంటే నిన్న కాక మొన్న వచ్చిన డైరెక్టర్ చెప్పినా కూడా ఆలోచించి మళ్ళీ చేస్తారు. కృష్ణవంశీ సిరివెన్నెల గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ఐడియాలజీస్, వీళ్ళిద్దరికీ నచ్చిన సబ్జెక్ట్స్, వీటిని అన్నింటినీ తీసుకుంటే స్త్రీ అనే అంశం ఒకటి బాగా హైలైట్ అవుతూ ఉంటుంది.
ముఖ్యంగా శశిరేఖ పరిణయంలో ఆ, ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం. అన్ని చరణాలు ఉమ్. అక్కడక్కడ వాడేసిన ఈ పాటకి సంబంధించిన మీ అనుభవాలు. ఇక్కడ నేను ఒక్క మాట మీరు చెప్పేమని చెప్తా. మీరు ఇంతకు ముందు, ఎందుకంటే ఈ చెప్పమ్మ పాట కానీ, అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు కానీ, ఇప్పుడు ఏదో కానీ, నేను చాలా రియాలిటీ షోకి సెలక్షన్ ప్యానెల్లో ఉన్నాను సార్. పాడుతా తీగ పాటలు, అందరు అమ్మాయిలు మాక్సిమం పాడే పాటలు ఇవి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ మనసులకి ఇది మా పాట అనిపించడం ఒక కారణమేమో. అంత దగ్గరగా మీరు శాస్త్రి గారు కలిసి ఆ పాటలను తీసుకెళ్ళిపోయారు. నేను శాస్త్రి గారు కలిసి అనేది కరెక్ట్ కాదు. శాస్త్రి గారు మనం అది ఇవ్వటం అంతే. ఇప్పుడు శశిరేఖ పరిణయం యాక్చువల్గా మా పెళ్లిలో జరిగే తంతు ప్రతిదానికి, ఆ ఆచారానికి, ఆ క్రతువుకి ఒక జీవిత అర్థం ఉంది. చిటుకుని వేలు పట్టుకోవడం దగ్గర నుంచి, తెర తీయడం దగ్గర నుంచి, కాళ్ళు కడటం దగ్గర నుంచి, ఇందుకోసం అని. సో అవి ఒక లైన్ కింద రాసుకుని దాని మీద సీన్స్ వేసుకుంటా వెళ్ళాం. సో అంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి తెలిసి ఉండకూడదు. ఎందుకు తెలిసి ఉండకూడదు అంటే జనరల్గా స్త్రీ అనేదాన్ని తరతరాలుగా తొక్కేస్తున్నాగా నీకేం తెలీదు అని మనోళ్ళే డెసిషన్ తీసుకుని, సో అబ్బాయిని అడుగుతారు. కానీ అదే చందమామలో కూడా చెప్పించాను. ఎవడో ఒక దారిని పోయి దాన్ని అడుగుతాను, నా కూతురు నచ్చిందా అని. నా కూతుర్ని మాత్రం అడగను నేను. సో ఇలాంటి ఒక ఫాదరు, ఒక మేల్ చావ్నిస్ట్ లో లా ఉన్న ఒక మేల్ డామినేటెడ్ ఫ్యామిలీలో పెరిగిన అమ్మాయిని సడన్గా వాడు వాళ్ళ బావమరిదికి ఫోన్ చేసి వెళ్ళి దాన్ని తీసుకొచ్చా కాకినాడలో చదువుతున్నాను. అక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే ఈడికి తెలియదు. అది చెప్పాడు, చచ్చినట్టు చెయ్యాలి. అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని మర్నాడు ఎగ్జామ్ అయితే లేపుకుని వచ్చేసారు. అమ్మాయి దారిలో అడుగుతుంటుంది ఎందుకు తీసుకొస్తున్నారు, ఇంటికి వచ్చేటప్పటికి మొత్తం అరేంజ్మెంట్స్ అయిపోతున్నాయి. ఆ రోజు సాయంత్రం పెళ్ళా. చదువుకున్న అమ్మాయి, అసలు మామూలుగానే ఆడపిల్ల, ప్లస్ చదువుకుంది, కొద్దిగా ప్రపంచాన్ని చూసింది. ఈ అమ్మాయి ఏం ఫీల్ అవుతుంది? అక్కడ నుంచి అసలు అమ్మాయి ప్రమేయం లేకుండా, ఇష్టాలతో సంబంధం లేకుండా కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతున్నాయి. పసుపుతో స్నానం చేస్తున్నారు, గెటప్ వేసేస్తున్నారు, నగలు పెట్టేస్తున్నారు, అక్షింతలు చల్లేస్తున్నారు. ఇదంతా ఒక సాంగ్ లాగా వచ్చి ఇది థీమ్ సాంగ్ కింద అయ్యి ఆ అమ్మాయిని మనసు పట్టుకుని ఎక్కడెక్కడైతే ఆ అమ్మాయికి ఇదవుతుందో ఒక టర్నింగ్ పాయింట్ లాగా అక్కడక్కడే వేస్తాను గురుగారు, ఒక పాట కావాలి అని ఆ సిచ్యువేషన్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ది ఇక్కడ రాయండి. ఆ అమ్మాయికి తెలియదు ఇష్టం ఉందా లేదా అంటే అబ్బాయిని చూస్తే కదా తెలిసేది. అమ్మాయి అదేమీ తెలియకుండా సడన్గా సాయంత్రం పెళ్ళని తీసుకొచ్చేస్తే అప్పుడు ఆ అమ్మాయిలో ఒకటి ఉక్రోషం, రెండు అసలు నా జీవితంలో నాకు సంబంధం లేకుండా జరిగిపోద్దని అయిష్టం, ఆ తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో నేను పెరిగాననే ఒక అసహనం, తండ్రి మీద ఒక అసహ్యం, తల్లి మీద కోపం, ఇన్ని వచ్చేస్తుంది. కానీ ఒక్క మాట కూడా పైకి చెప్పలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు. అందుకని పాట కావాలి అంటే ఇంకా ఆయన ఫుట్బాల్ కదా. కానీ ఇప్పుడు మీరు అన్ని చెప్పిన తర్వాత ఆ పల్లవి వింటే గనక సూపర్గా ఉంటుంది, అది అవుట్ స్టాండింగ్. అండ్ ఫస్ట్ లైన్ ఫస్ట్ టైమే ఓకే ఏదో అని రాజుగానే రాసిన తర్వాత ట్యూన్ చేయించాం. విజయసాగర్ చేశాడు, అద్భుతంగా చేశాడు. సార్ ఈ శశిరేఖ పరిణయంలోనే నిన్నే అల్లుకొని చక్కటి సంప్రదాయమైన హిందోళ రాగంలో చేశారు మణిగారు. తబలాలు యూజ్ చేసే సాంగ్లు చాలా రేర్ గా ఉంటాయి సార్. అందులో నేను చేసింది అదే సుశీల్ గారి పాటలు వినిపించి సెపరేట్ సిడి తీసుకొచ్చి ఆ రోజు సెక్షన్ మా ఇద్దరి మధ్య జరిగి సెషన్, ఆ పాటలు ఒక 10 పాటలు విన్న తర్వాత ఇలాంటిది కావాలరా అని వస్తాడు అనే సాంగ్ ఈ రోజు అల్లూరి సీతారామన్ చాలా ఇష్టం. ఆదినారాయణరావు అద్భుతం, అందుకని ఆ బీజిఎం యాజిటీస్గా వాడేసాం. ఆ పాట ఇన్స్పిరేషన్ దానికి. ఓకే, అందుకే తబలాలు బాగా ప్రామినెంట్ గా వినిపిస్తాయి. అయితే ఈ పాట సాహిత్యానికి వస్తే జనరల్గా హీరోయిన్ గురించి పాడతారు, కానీ ఇక్కడ హీరో గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో వెన్ను తట్టి మేలు కొలిపిన వేకువ నువ్వే, కన్నయ్యుడు మేను మరచిన వేళవ నువ్వే, వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే,
తాళి కట్టి ఏలవలసిన దొరవు నువ్వే. మళ్ళీ 2 లైన్లు, నెక్స్ట్ 2 లైన్లు కూడా, రమణి చెరను దాటించే రామచంద్రుడా, రాధ మదిని వేధించే శ్యామసుందర. ఈ పాటకి సంబంధించి రామతత్వం కృష్ణతత్వం ఇది సాంగ్. ఆ సినిమా మొత్తంలో ఎండ్లో లాస్ట్ సీన్లో ఆ అమ్మాయికి తెలుస్తుంది, ఇది ఫస్ట్ నుంచి నాకు కూడా వచ్చినోడు, నేను చేసుకోబోయేవాడే, నాకు కాబోయేవాడే అని. అప్పుడు ఒక్కసారిగా అమ్మాయికి రివైండ్ అయితే, ఇది ఒక అమ్మాయి కదా, శశిరేఖ కదా, అందుకే శశిరేఖ పరిణయం అని పెట్టాను. బుజ్జమ్మ అనబడే శశిరేఖ కదా. ఈ శశిరేఖకి ఇష్టం లేకుండా, ఆ అమ్మాయికి ఏమాత్రం అంగీకారం లేకుండా లాక్కొచ్చేసి ఈ పెళ్లిలో పడైపోతుంటే, ఆ అమ్మాయి తప్పించుకుంటే మళ్ళీ ఇతనే పక్క నుండి తీసుకెళ్ళాడు. లాస్ట్లో ఆ అమ్మాయికి తెలిసింది, నన్ను చేసుకోబోయేవాడే నన్ను ఎంతకాలం పక్క నుండి కాపాడు, లేకపోతే ఒక రాంగ్ స్టెప్, ఒక రాంగ్ పర్సన్, అమ్మాయి లైఫ్ ఏమైపోయింది. దేని నుంచి అయితే దూరంగా వెళ్ళిపోదాం అని ఇంట్లోంచి పారిపోయి వచ్చేసిందో, అంతకంటే అది దారుణమైన జరుగును. అదే లాస్ట్లో తరుణ్ క్యారెక్టర్ చెప్తాడు, నేను కాబట్టి సరిపోయింది, ఇంకా ఎవరున్నారు. ఇది అర్థం చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఈ పాట 100% అమ్మాయి పాడాలి. అయితే ఆయన తీసుకున్న మార్గం, పాట రాసిన తర్వాత అర్థమైంది నాకు, ఒక దేవుడు ఒక భక్తురాలు అలాగే తీసుకున్నాడు. అందుకే నేను నివేదన అవుతాను. కరెక్టే. మొత్తం చూస్తే మీకు టెంపుల్ కనపడతా ఉంటుంది. టెంపుల్, ఒక భక్తురాలు, దేవుడు. మ్యారేజ్ అనే సిస్టమ్ ఎంత పవిత్రమైనది, దాంట్లో భర్త బాధ్యత ఏంటి, భార్య బాధ్యత ఏంటి అని చెప్పారు. ప్రతి లైన్లోనూ చెప్పారు. ఎప్పుడైతే నేను ఈ మొత్తం మ్యారేజ్ తంతు సినిమాలో ఎఫెక్టివ్గా చెప్పలేకపోయాను, ఇంకొంచెం వర్క్ చేసి ఉండాల్సింది, దాని అంతటిని సమ్మరైజ్ చేశారు. సో అందుకే సాంగ్తో ఎండ్ చేద్దాం ఈ సినిమాని. అది చాలా రిస్కీ డెసిషన్ యాక్చువల్లీ, బట్ అయినా సరే పర్వాలేదు వెళ్దాం అని ఈ పాట తీసుకుని, వస్తాడు నారాజు లాంటిది, ఇంకా సుశీలమ్మ పాటలు తీసుకుని ఆ ఇన్స్పిరేషన్ తోటి ట్యూన్ చేయించి రాయించుకున్నాడు. అడుగడుగున ఆ పూజ కనపడతా ఉంటుంది. అవును, అసలు మీరు అన్నట్టుగా పల్లవిలో నన్ను నీ నివేదన అనేది ఇంకా పరాకాష్ట. మనం భగవంతుడికే కదా నివేదించుకుంటాం, ఇంకెవరికి కాదు. నిన్నే చేరి మురిసేలా, ప్రతి అడుగు కోవెలనవుతా, నువ్వే నెలవు తీరేలా, నూరేళ్ళు నన్ను నీవేదనవని, నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని. వెన్ను తట్టి మేలు కొలిపిన వేకువ నువ్వే, కన్నీడు మేను మరచిన వేళవు నువ్వే, వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే, తాళి కట్టి ఏలవలసిన దొరవు నువ్వే, రమణి చెరను దాటించే రామచంద్రుడా, రాధమదిని వేధించే శ్యామసుందరా, మనసిచ్చిన నెచ్చలి ముచ్చట పచ్చగా పండించరా.
నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, లోహిత రైస్. Co-sponsored by LIC of India, Union Bank of India. ఇంకా క్లైమాక్స్ పాట గురించి వస్తే, ఇది క్లైమాక్స్ ఎందుకని అంటున్నారంటే, మనం మహాత్మా గాంధీ జీవిత చరిత్ర గురించి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉంటాం. అండ్ అన్ని స్థాయిల్లోనూ, జీవితంలో అన్ని దశల్లోనూ మనకి ఆయనతో పరిచయం, ఆయనతో ప్రయాణం నడుస్తూనే ఉంటాయి. అయితే మొత్తం ఆయన చరిత్రని, ఆయన గొప్పతనాన్ని ఒక సమగ్రంగా ఒక్క పాటలో చెప్పగలగడం అంటే, ఒక సినిమా తీశారు, ఇంకా చాలా మంది చాలా పుస్తకాలు రాశారు, బట్ అవన్నీ ఒక ఎత్తు, ఈ పాట ఒక్కటి ఒక ఎత్తు. గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత, సిసలైన జగజ్జేత, చరకాయంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మదపుటేనుగుల బంధించాడురా జాతి పిత, సంకల్ప బలం చేత సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి, తూర్పు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి, పదవులు కోరని పావనమూర్తి, హృదయాలేలిన చక్రవర్తి, ఇలాంటి నరుడొక ఇలా తలంపై. ఇది సార్ నాకు తెలిసి ఆల్బర్ట్ ఐన్స్టీన్ కోట్. మనకి ఆయన కోట్ ఏంటంటే, జనరేషన్స్ టు కమ్ విల్ స్కార్స్ బిలీవ్ దట్ సచ్ ఎ వన్ యాజ్ దిస్ ఎవర్ ఇన్ ఫ్లష్ అండ్ బ్లడ్ వాక్డ్ అపాన్ దిస్ ఎర్త్. దాన్ని కూడా ఒక 2 లైన్లో, ఇలాంటి నరుడొక ఇలా తలంపై నడయాడిన ఈనాటి సంగతి, నమ్మరానిదని నమ్మకముందే ముందు తరాలకు చెప్పండి. గొప్ప పాట. మీరు శాస్త్రి గారిని ఈ పాట రాయించడానికి ఎలా ఒప్పించారు? ఈ క్వశ్చన్తో ఆపేస్తాను, ఇంతకన్నా డీప్ గా నేను వెళ్ళను. బట్ బహుశా నేను కాబట్టే రాశారేమో అండి. ఆయన భావజాలానికి చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది, ఫైట్ జరిగింది. నన్ను ఎలా రాయమంటావు, నువ్వు అడగకూడదు, అసలు ఎవడైనా అడగచ్చు కదా. కాదు గురుజీ, ఇప్పుడు సినిమా తీస్తున్నాం, కథ చెప్పా మీకు, ఓకే అన్నారు, మిగతా పాటలు రాశారు, ఈ పాట ఎవరితో రాయించుకో, మీరు రాయకపోతే పాట ఉండదు, సింపుల్. బెదిరిస్తున్నావా అన్నాడు. బెదిరించట్లే, చెప్తున్నాం, ఉన్న విషయం చెప్తున్నాం, బెదిరించట్లా. మీరు కాకపోతే ఈ పాట ఉండదు, ఇంకో రకంగా షూట్ చేస్తున్నావు సీన్, పో అయితే అన్న. సరే నాకు తెలుసు. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, ఏమన్నా మారిందా మనసు, ఏమిట్రా ఇలా పట్టుకున్నావు, కాదు రాయాలి, తెలుసు కదరా అన్న. మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు, నేను ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి తెలుసు. మీరు మా ప్రేక్షకులకి ఆయన భావజాలం అంతకు మించి వెళ్ళొద్దు మన లోపలికి. ఆయన భావజాలం చాలా మందికి తెలుసు, ఆయన ఓపెన్ గానే అనౌన్స్ చేశారు కదా అది. సో అంటే అప్పుడు చెప్పాను, గాంధీ గురించి రాయద్దు, గాంధీ తత్వం గురించి రాయద్దు. ఏ తత్వాన్ని అయితే సొసైటీ నమ్ముకుందో, ఏ సొసైటీ అయితే ఆ గాంధీ తత్వాన్ని నమ్ముకుంటుందో, ఇవాళ ఏ గాంధీ అయితే ఒక నోటు అయిపోయాడో, ఏ మనిషి అయితే కొన్ని వాల్యూ సిస్టమ్ని సెట్ చేశాడో వాటి గురించి పాట. అంటే ఆల్మోస్ట్ 15 days తర్వాత కూడా పూర్తిగా లోపల నుంచి వచ్చింది రాసింది కాదు అది, వంశీ అనే రాశాడని అనుకున్నా. అందుకే దండం పెట్టాను అయిపోయిన తర్వాత. తప్పే, సారీ గురించి, బట్ ఇది అవసరం, సొసైటీకి అవసరం. కానీ ఎక్కడ అలా అనిపించదు. ఇంకొకటి విషయం ఏంటి అంటే, మేము 2014లో సీతారాం శాస్త్రి గారితో సిరివెన్నెల అంతరంగం అని ఒక టూర్ చేసాం యునైటెడ్ స్టేట్స్లో, మన రామ్ చరణ్ గారి ఆధ్వర్యంలోనే. ఒక 10 కాన్సర్ట్స్. ఇన్వేరియబులీ దిస్ యూజ్ టు బి అవర్ లాస్ట్ సాంగ్. ఓ గ్రేట్. అది పైగా మీ ఇద్దరం డాలస్లో మా మిత్రులతో కలిసి తోటకూర ప్రసాద్ గారు పెట్టిన గాంధీ విగ్రహాన్ని కూడా సందర్శించాం. ఆ ప్రతి కాన్సర్ట్లోనూ ఈ పాట వెనకాలన్న విశ్లేషణ లేకపోతే గాంధీ తత్వం గురించి ఆయన చెప్పేవారు. అది మీరు అన్నట్టుగా పాడే అదృష్టం నాకు దక్కింది. సూపర్.
ఒక సినిమా, ఒక పుస్తకం, ఇవన్నీ చెప్పగలిగే ఒక గొప్ప తత్వాన్ని ఒక పాట, చిన్న పాటలో పాటలో చెప్పేశారు. బాలుగారు కూడా చాలా అద్భుతంగా పాడారు దాన్ని. అసలు ఇంకా ఆయనే ప్రాణం పోయగలుగుతుందండి. శాస్త్రి గారి పాటలు నాకు చాలా ఇష్టమైనవి ఉన్నాయి నా సినిమాల్లో. నా సినిమాల్లో కాని పాటలు కానీ, మీరు వేరే సినిమాల్లో వచ్చిన పాటలు కానీ, అలా అయ్యో ఈ సినిమాలో ఈ పాట నా సినిమాలో ఉంటే బాగుండేది అనిపించిన పాట కానీ, లేకపోతే ఒకవేళ శాస్త్రి గారి పాట ఏదైనా మీ సినిమాలో పెట్టుకోవాలంటే ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. ఎక్స్ట్రాడినరీ అండి. మేబీ మళ్ళీ చేస్తానేమో తెలీదు. ఆ పాట గురించి సినిమా చేస్తారా? పాట గురించి చెయ్యాలని సంకల్పం, గురుజీ ఆశీర్వాదం. రమ్మాను సార్. తర్వాత నిగ్గదీసి అడుగు, ఈ సిగ్గులేని జనాన్ని, గాయం సినిమా, స్వరాజ్యం అవలేను. ఆబ్వియస్గా అసిస్టెంట్గా పనిచేసింది కాబట్టి కొరత లేదు. బట్ మళ్ళీ ఆ పాటను ఇంకో రకంగా చేయొచ్చు అని ఉంది. దాని తర్వాత ఇంకా అలాగే మిగతా ఇంకా చాలా ఉంటాయి. బట్ బేసిక్గా ఈ మొట్టమొదటి ప్లేస్ ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమే. భలే అంటే కొన్ని అంత పెద్ద ఆకాశం కూడా ఒక పక్షి, చిన్న పక్షి రెక్క ముందు తక్కువేనరా అంటారు. ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందో అన్నమాట. అలాగే ఎంత సముద్రమైన ఒక చేపపిల్ల మొప్ప ముందు తక్కువేనరా అంటే, అలాంటి థాట్స్ చాలా సపోర్ట్ ఇస్తాయి, సైకలాజికల్ సపోర్ట్ ఇస్తాయి. అది చాలా గొప్ప పాట. అది అన్ఫార్చునేట్లీ దానికి రావాల్సిన దాంట్లో 0.1% కూడా రాలేదు. రంగమార్తాండలో 2 పాటలు అండి, 67 అంత ఏజ్. సో 2 పాటలు ఒరిజినల్ దాంట్లో పాటలు లేవు అసలు. కర్ణాటిక్ క్లాసికల్ సాంగ్ని ఫ్యూజన్ మ్యూజిక్ తోటి, మోడర్న్ వెస్టర్న్ మ్యూజిక్ తోటి మిక్స్ చేసి ఫ్యూజన్గా ఒక ట్యూన్ రాజా గారికి చెప్తే ఆయన ఒక ట్యూన్ ఇచ్చారు. ఒక 17-18 years old అమ్మాయి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుని కొంతమంది ఫ్రెండ్స్తో కలిపి ఒక బ్యాండ్ పెట్టి, ఆ బ్యాండ్లో ఫ్యూజన్ మ్యూజిక్ తోటి ఆ పాటలు పబ్స్లోను, మ్యారేజ్ రిసెప్షన్స్లోను, ఫంక్షన్స్లోను వీటిల్లో పాడుతున్న ఒక అమ్మాయి క్యారెక్టర్. ఆ సిచ్యువేషన్కి సరిపడిగా పాట ఉండాలి. కానీ ఆ పాటలో కంటెంట్ ఆ అమ్మాయికి డ్రమ్మర్ మీద మనసు ఉంది, వాళ్ళిద్దరూ మధ్య ఒక లవ్ రిలేషన్షిప్ ఉంది, అది పాడాలి అమ్మాయి అని చెప్తే దానికి రాశారండి. ఆ ట్యూన్ వింటే ఎలాంటి పదం వస్తుందనేది నాకు ఎక్స్పెక్టేషన్ రాలా. 67 ఏళ్ళ వయసులో ఈ రొమాన్స్ ఎంత తుంటరి చిలిపితనం అంటే అసలు అద్భుతం. దాని తర్వాత 2వ పాట ఒక నటుడు గురించి కథ. నటుడు ఆ నటన మానేసిన తర్వాత రిటైర్ అయిన దగ్గర నుంచి సినిమా కథ స్టార్ట్ అవుతుంది. సో రంగస్థలం మీద అనేక పాత్రలు, అనేక రకరకాల రాజు, బంటు, సైన్యాధిపతి, భిక్షగాడు, దొంగ, ఇలా రకరకాల క్యారెక్టర్స్ చేసేసిన వాడు ఆ రంగుల ప్రపంచం నుంచి ఆ రంగు తుడిచేసుకుని మామూలు ప్రపంచంలోకి వచ్చి తండ్రిగా, స్నేహితుడిగా, మాంగారుగా, తాతగా యాక్ట్ చేస్తూ ఉంటే ఆడు పడ్డ శోభ ఆ సినిమా యాక్చువల్గా. సో దాంట్లో థీమ్ సాంగ్ కింద అడిగాను, నటన ఉండాలి, జీవితం ఉండాలి, ఆటోమేటిక్గా నటుడు ఉండాలి, మనిషి ఉండాలి. ఇది 2 లేయర్. 3వ లేయరు వాడు 60-65 ఏళ్ల వయసులో ఉన్నాడు, వార్ధక్యంలోనూ వానప్రస్థంలో ఉన్నాడు. యాక్చువల్గా వాడు పసితనం గురించి మాట్లాడాలి, ఒక పసి కందు గురించి మాట్లాడాలి. వాడి మనవరాలు పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది పాట. ఈ పాట నటుడిగా నుంచి ఈ మామూలు జీవితానికి, ప్రజెంట్ జీవితానికి కనెక్ట్ చేస్తూ మనకు కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉండదు. భగవద్గీత రాశారండి. ఆ పాట 7 minutes దాకా ఉంటుంది. 6 చరణాలు రకరకాల ప్లేస్లో వస్తూ ఉంటుంది. ఒక్కొక్క స్టాంజా ఒక్కొక్క భగవద్గీతలో ఉండే ఆ యోగం అంటాం కదా, ఒక్కొక్క యోగం టచ్ చేశారండి. ఇళయరాజా గారు పాడారు. ఆయన ఎంత మురిసిపోయారో పాడతా. విన్న తర్వాత ఈయనెంత మురిసిపోయారు ఆ పాట విని.
వీళ్ళిద్దరు మాడుకున్నారు. ముసలోళ్ళు ఇద్దరు ఫోన్ చేసుకుని ఒకళ్ళు బో అసలు దందే దాన పువ్వై విరిసే ప్రాణం పండై మురిసే ప్రాయం రెండు ఒకటే నాణానికి బొమ్మ బొరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే తన్నే నన్నే తానే తన్నా నన్నానా తన్నే నన్నే తానా తన్నా నన్నానా ఆ లెంగ్త్కి రెండు ఒకటే నాణానికి బొమ్మ బొరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే పువ్వై విరిసే ప్రాణం పండై మురిసే ప్రాయం నడకైన రాణి పసిపాదాలే అయినా బతుకంతా నడిచి అలిసిన అడుగులే అయినా చెబుతాయా చేరే మజిలీ ఏదో పువ్వై విరిసే ప్రాణం పండై మురిసే ప్రాయం ఒక పాత్ర ముగిసింది నేడు ఇంకెన్ని మిగిలాయో చూడు నడిపేది పైనున్నవాడు నటుడేగా నరుడన్నవాడు తానే తన ప్రేక్షకుడు అవుతాడు తానా తను కూడా ప్రేక్షకుడే అవుతాడు ఎవడో ఆ సూత్రధారి తెలుసా ఓ వేషధారి మళ్ళీ మళ్ళీ 100 ఏళ్ళు రోజు సరికొత్తే ఎప్పటికైనా తెలిసేనా బతకడం ఏంటంటే నాటక రంగం వేరు జీవిత రంగం వేరు ఏ వేషం వేస్తున్నావో తెలిసే చోటు అది ఏ నిమిషం ఏం చెయ్యాలో తెలియని ఆట ఇది నువ్వు కాని వేరొకరిలాగా నీ నటన మెప్పించలేదా నీలాగా నిన్నుండనీక అడుగడుగున ఆంక్షలేగా నిజమంతే నిష్ఠూరంగా ఉందా నాటక రంగం వేరు జీవిత రంగం వేరు. అద్భుతం అండి ఆ పాట. అంటే ఒకసారిగా ఆ సీన్ అలాగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. చాలా గొప్పగా రాశారు ఆ పాట, ఆ 2 పాటలు. అదే చదవగానే చెప్పాను, భగవద్గీత రాసి దొబ్బారు, దీన్ని ఏం చేయాలి మేము. లాస్ట్ మళ్ళీ మా ఆఖరి సంభాషణ కూడా అదే. అద్భుతమైన పాట రాయించారా అర్ధరాత్రి ఎప్పుడు, ఆ తర్వాత మాట్లాడాలి. ఇక్కడ ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్, ఇబ్బంది పెడతానేమో, కానీ మీరు నాకు స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి ఆ స్వేచ్ఛతో తప్పైతే మన్నించలేదు. ఎమోషనల్ అవుతుంది అంతే తప్ప. మీరు ఇంతగా ఒక తండ్రిలా భావించే వ్యక్తి భౌతికంగా మనకి దూరం అయినప్పుడు మిమ్మల్ని ఎందుకు మేము అక్కడ చూడలేదు? ఇందుకే బ్రేక్ డౌన్ అయిపోతానేమో అని భయం చేత కొంత. తర్వాత నేను ఫ్రీజ్ అయిపోయాను. ఒక 3 days నాకు ఏం అర్థం కాదు అసలు. మీరు ఆ మెమరీస్ ఏమి దృష్టిలో పెట్టుకోదలుచుకోలేదు. అది తర్వాత అనాలిసిస్లో వచ్చేది. జనరల్గా నేను వెళ్ళను ఎప్పుడు. ఆయన వాడేసిన షర్ట్ ఉంది అక్కడ, షర్ట్ తీసేసి వెళ్ళిపోయారు. ఆయన కాదు అది కదా. ప్లస్ నాకు గుర్తుండేది ఆ షేప్ నాకు తెలియదు అసలు, ఆ ఫేజ్ తెలియదు నాకు ఎప్పుడు. చాలా అంతగా ఇప్పుడు రంగమార్తాండ సినిమాలో ఆయనకి డెడికేట్ చేస్తాను. బిగినింగ్ ఆయన ఫోటోగ్రాఫ్ నేనే తీసావు. చాలా ఆయన మార్క్ పగలబడి నవ్వుతూ ఉంటారు కదా, కట్టాటాసంలాగా ఉంటుంది, అది తీసాను. సో అదే పెడుతున్నా ఫోటో. సో అందుకని ఇంకా అక్కడికి వచ్చి ఏదో
ఆయన అని నాకు అర్థమైన ఆయన అక్కడ లేడు. ఆయన వాడిన ఒక వాహనం ఉంది, కరెక్ట్గా చెప్పాలంటే అది వద్దులే అని అనుకున్నాను. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి మీతో దాదాపుగా ఒక 6-8 నెలల నుంచి మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరు కూడా చాలా సూచనలు ఇవ్వడం, చాలా మంది చెప్పడం జరుగుతుంది. మీ ఇద్దరికి ఎంత అవినాభావ సంబంధం ఉంది అనేది దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇవాళ నవంబర్ 30. ఇంకెందుకని నేను చెప్పక్కర్లేదు. వారు మనకి భౌతికంగా రాలేదని లాక్కొచ్చాడు. అదే మీకు గుర్తుందా? మనం ఇది చాలా ఎక్కడంటే అక్కడ చేసుకుందాం, ఎలా అంటే అలా చేసుకుందాం, అలా రకరకాల ఆప్షన్లు మాట్లాడుకున్నాం. కానీ ఆయన ఇల్లు అని భావించి మేము అనుకున్న చోటకే ఆయనకి నచ్చిన మనిషిని ఇవాళ రోజున రప్పించుకున్నాడు. అది మరి ఆయన సంకల్పం, ఈయన సంకల్పం. సార్, బిఫోర్ వి వైండ్ అప్, సీతారామ శాస్త్రి గారి కాంట్రిబ్యూషన్, ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ సంపద గురించి కానీ, ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ వ్యక్తిత్వ వికాసపు పాఠాల గురించి కానీ మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? జన్మ ధన్యం. అంతేనా? థ్యాంక్ యూ కృష్ణవంశీ గారు. ఇట్స్ ప్లెజర్ టాకింగ్ టు యూ. చాలా సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫ్రాంక్గా ఒక మాట చెప్తా. పురుటు నొప్పులు పడే ఒక అమ్మ బిడ్డ కనేటప్పుడు ఎంత పెయిన్ పడుతుందో నాకు తెలియదు, కానీ ఓ పాట పుట్టడం కోసం శాస్త్రి గారు పడే పెయిన్ మాత్రం నేను చూసాను. అంటే జస్ట్ లైక్ దట్ అందరూ రాసే పాట నేను రాస్తే నేను ఎందుకు అవ్వాలి? సీతారామ శాస్త్రి ఎందుకు అవ్వాలి? కంటతడి నాడు నేడు చెంపతడి మిందే చూడు. ఇది అమ్మాయి అతని కోసం వెతుకుతున్నప్పుడు ఏడ్చింది, బాధపడింది. అప్పుడు కళ్ళలో తడి వచ్చింది. ఈరోజు అతను దొరికాడు, ఇప్పుడు ఆనందంతో కూడా కళ్ళలో తడి వస్తుంది. అప్పుడు కంటతడి వచ్చింది, ఇప్పుడు కంటతడి వచ్చింది. ఆ చెమ్మ ఏదైతే ఉందో దానిలో తేడా కనిపించలేదా? నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.